హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ శిరీష. ఈరోజు మనము మన ఇళ్లల్లో చాలా యూజ్ఫుల్ అయ్యే బాస్కెట్ గురించి నేర్చుకుందాం. చూసారు కదా, చాలా బ్యూటిఫుల్గా ఉంది. దీంట్లో అన్ని చిన్న చిన్న ఐటమ్స్ వేసుకోవచ్చు. ప్రాసెస్ ఏందో చూసేద్దాం ఫ్రెండ్స్. ముందు లెంత్ 12 సెంటీమీటర్స్, విడ్త్ 5 సెంటీమీటర్స్ ఉండే పేపర్ తీసుకోవాలి. నెక్స్ట్ హాఫ్ ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత మళ్ళీ హాఫ్కి ఫోల్డ్ చేసుకోవాలండి. మళ్ళీ హాఫ్ని ఫోల్డ్ చేసుకోవాలి. చూడండి, వీడియోలో చూపిస్తున్న విధంగా చేసుకోవాలి. చాలా ఈజీ అండి ఈ బాస్కెట్. చూడడానికి చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. మనము 100, 200 పెట్టి బయట కొనుక్కునే బదులు మన ఇళ్ళల్లోనే తయారు చేసుకోవచ్చు. ఎంత అవుతుంది? జస్ట్ పేపర్ కాస్టే కదా, అంతే. మీ టీవీ చూస్తే అయినా హాఫ్ అన్ అవర్లో చేసేసుకోవచ్చు ఈ బాస్కెట్. చాలా ఈజీగా ఉంటుంది. మీరు చూడడానికి చాలా కష్టమేమో అనుకుంటారేమో, చాలా ఈజీ అండి. ఈ బాస్కెట్లో టఫ్గా ఉండే ఏమీ లేవు. చాలా ఈజీ, చాలా ఈజీగా అర్థమవుతుంది. చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఈ బాస్కెట్ని మనం షోకేసుల్లో పెట్టుకోవచ్చు, డెకరేషన్గా యూజ్ చేసుకోవచ్చు. ఎవరన్నా మన ఇళ్ళకు వచ్చినా కూడా చాలా చూడడానికి వాళ్ళు చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ఇంట్లో ట్రై చేసి చూడండి, మీకే అర్థమవుతుంది ఎంత ఈజీగా ఉంటుందో. ఇలా 26 చేసుకోవాలండి. 26 పీసెస్ చేసుకోవాలి. ఇలా 26 పీసెస్ చేసుకున్న తర్వాత చూడండి, వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా చేసుకోవాలి. ఇలా అన్ని 26 పీసెస్ అన్నీ ఇలాగే చేసుకోవాలండి. ఒక స్ట్రిప్ తయారవుతుందండి. ఇదిగోండి, ఇలాగా స్ట్రిప్ తయారవుతుంది. ఇలాగా మొత్తం 3 చేసుకోవాలండి. ఇలాగా ఇలా చేసుకున్న తర్వాత దాన్ని మనము సర్కిల్లా చేసుకోవాలి. చూడండి, ఆ గ్యాప్లో ఫిక్స్ చేసుకోవాలి. ఈ రెండు కూడా అలాగే చేసుకోవాలండి. మనం ఇంట్లో ఉండి ఖాళీగా ఉండే బదులు ఇలా చేసుకోవచ్చు. ఇలా టైంపాస్ కూడా అవుతుంది. అదేవిధంగా మన ఇంట్లో పెట్టుకున్నా కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది చూడడానికి. పేపర్తో చాలా రకాలు చేసుకోవచ్చండి. ఒక A4 షీట్ తీసుకోవాలి. ఇప్పుడు నేను మా ఇంట్లో ఉన్న డబ్బాతో కరెక్ట్గా సైజ్ సరిపోయిందండి. మీరు ఏమైనా చిన్న ఇంత డబ్బా లేకపోతే 26 పీసెస్ తీసుకోమన్నాను కదా, అలాంటి సైజ్ లేకపోతే బాక్స్ మీరు ఏమైనా తగ్గించుకోవచ్చు, ఒకవేళ పెంచుకోవచ్చు. మీరు సైజుని బట్టి మీరు ఆ పీసెస్ని పెంచుకోవచ్చు. నేనైతే 26 తీసుకున్నాను. మీకు పెద్దది కావాలి అనుకుంటే ఎక్కువ తీసుకోండి. లేదు మాకు అంత బాక్స్ లేదు అంటే కరెక్ట్గా సర్కిల్ అవడం కోసం నేను ఆ బాక్స్ తీసుకున్నాను. మీరు చిన్నదైనా తీసుకోవచ్చు, పెద్దదైనా తీసుకోవచ్చు. అంటే మీ బాస్కెట్ ఎలాగా, అంటే చిన్నది కావాలి పెద్దది కావాలి అని మీరు అనుకుంటే దాన్ని బట్టి మీరు పీసెస్ కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని ఇలా చేసుకోవాలి. ఇలా సర్కిల్ డ్రా చేసిన తర్వాత కొంచెం పెద్ద సైజులో మళ్ళీ పెద్ద సర్కిల్ లాగా డ్రా చేసుకోవాలండి. డ్రా చేసుకున్న తర్వాత కట్ చేసుకోవాలి. టూ పేపర్స్ తీసుకున్నాను. ఎందుకంటే కొంచెము గట్టిగా, అంటే కింద గట్టిగా ఉండడం కోసం నేను 2 తీసుకున్నాను.
మనం ఏమన్నా పెన్సిల్స్ అవి చిన్న చిన్న ఐటమ్స్ వేసినా కూడా చినిగిపోకుండా ఉండడం కోసం. చాలా తొందరగా అయిపోతుందండి ఇది. ఎవరైనా ట్రై చేయొచ్చు, చిన్నపిల్లలు కూడా ట్రై చేయొచ్చండి. ఇది పెద్దోళ్ళే చేయాల్సిన అవసరమే లేదు. ఇలా గమ్ పూసుకున్న తర్వాత లోపల అంటించుకోవాలండి, వీడియోలో చూపిస్తున్న విధంగా. నేను బోటంలో బాగా రావడం కోసము అలా పెట్టుకున్నాను నేను. మీ ఇష్టం, పెట్టుకుంటే పెట్టుకోవచ్చు, లేకపోతే లేదు మీరు. ఇలా అంటించుకోవాలండి. దీన్ని కూడా ఇలాగే అంటించుకోవాలి. చూశారు కదా బాస్కెట్ ఎలా తయారైపోయిందో. దీన్ని మళ్ళీ మనం డెకరేషన్గా తయారు చేసుకోవాలి. లెంత్ 12 సెంటీమీటర్స్, విత్ 5 సెంటీమీటర్స్ ఉండే పేపర్ తీసుకోవాలి. హాఫ్ వరకు ఫోల్డ్ చేసుకోవాలి. సేమ్ ఇలా ఇందాక చేసిన ప్రాసెసే, కానీ కొంచెం ఇంతవరకే ఎండ్ అయిపోతుంది. ఇంతవరకు చాలు. ఇవి 11 పీసెస్ తీసుకోవాలండి మొత్తం. లెవెన్ పీసెస్ చేసుకున్న తర్వాత ఇలా డెకరేట్ చేసుకోవాలండి. చూస్తున్నారు కదండి, వీడియోలో చూపిస్తున్న విధంగా చేయాలి. ఇక్కడ మీ ఇష్టం అండి, గమ్ అంటించుకుంటే అంటించుకోవచ్చు, లేకపోతే లేదు. అయినా అయితే ఊడిపోదు. నేను అంటించాను, మీ ఇష్టం, అది చాయిస్. ఇలా అంటించుకోవాలి. అన్నీ ఇలాగే అంటించుకోవాలండి. 11 పీసెస్ అంటించుకుంటే చాలా బ్యూటిఫుల్గా తయారైపోతుంది బాస్కెట్.
అన్నీ అలా డెకరేట్ చేసుకున్న తర్వాత ఇలా వస్తుందండి బాస్కెట్. చూసారు కదా, చాలా బాగుంది కదా. ఇది ఇంకా అందంగా కనిపించడం కోసం బటర్ఫ్లైస్ని అంటిస్తున్నాను. లెంత్ 3 సెంటీమీటర్స్, విత్ 5 సెంటీమీటర్స్ ఉండే పేపర్ని తీసుకోవాలి. దీని మీద మనం బటర్ఫ్లై షేప్ని డ్రా చేయాలి. చాలా ఈజీ అండి ఈ షేప్ కూడా డ్రా చేయడం. చూడండి, చూసారా, అయిపోయింది. ఇంకేముంది. ఆ షేప్లో కట్ చేసుకోవాలండి. చాలా ఈజీ అనిపిస్తుంది కదా. నిజమేనండి, చాలా ఈజీ. మీరు చేసుకున్నా కూడా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు మీరు కూడా. ఒక్కసారి మీరు ట్రై చేయండి, మీకే అర్థమవుతుంది. ఒక హాఫ్ అన్ అవర్లో కంప్లీట్ అయిపోతుందండి ఈ బాస్కెట్. ఇలా 5 కట్ చేసుకోవాలి. అంటే నేను చేసుకున్న బాస్కెట్కి నాకు 5 చాలండి. మీరు మీ బాస్కెట్ని బట్టి మీ సైజ్ ఎంత తీసుకుంటారో దాన్ని బట్టి బటర్ఫ్లైస్ని కట్ చేసుకోవాలండి. ఇప్పుడు మనం బాస్కెట్కి బటర్ఫ్లైస్ని అంటించుకోవాలి. ఇలాగే అన్ని 5 అంటించుకున్నానండి నేను. చూశారు కదా, చాలా బాగుంది. బటర్ఫ్లైస్ని అంటించిన తర్వాతే బాగుంది కదా చాలా. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.